ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రిపురాంతకంలోని శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఆలయాల్లో వైభవంగా శరన్నవరాత్రులు. దసరా నవరాత్రులకు సంబంధించి మార్కాపురం డివిజన్ పరిధిలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు ఆస్కారం లేదు స్పష్టం చేసిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు. శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో దొనకొండలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. బైక్ పై వెళుతున్న మాదిరెడ్డిపాలెం మాజీ ఉప సర్పంచ్ ఓంకార్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శ్రీశైలంలో 3వ రోజు వైభవంగా కొనసాగిన దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి ప్రాతకాల పూజలు, విశేష కుంకుమార్చనలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మల్లికార్జున స్వామి వారికి మహన్నాస్య పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగంగా జపములు, రుద్ర పారాయణాలు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించి బాల పూజలో పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి నవదుర్గ అవతారాలలో ఒకటైన చాంద్రగంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు దుసభుజాలను కలిగిన ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపినిగా ఉంచారు. ఈ దేవి శాంతి స్వరూపిని అయినప్పటికీ కూడా యుద్ధనోత్మకరులై ఉండడం విశేషం. వాహన సేవలో భాగంగా రావణ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం ముంగిట జానపద కళాకారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అశేష భక్త జనం గ్రామోత్సవంలో విహరిస్తున్న స్వామి అమ్మవార్లను కనులారా వీక్షించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో డి పెద్దిరాజు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ శరణ నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు నృత్య నాటిక ప్రదర్శనలు ఘనంగా ఏర్పాటు చేసి స్వామి క్షేత్రాన్ని దర్శించవలసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బందితో దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు పర్యవేక్షించారు. నేడు కుష్మాండ దుర్గగా అమ్మవారు దసరా మహోత్సవాల్లో 4వ రోజు శ్రీ భ్రమరాంబికాదేవి కుష్మాండ దుర్గ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో ప్రత్యేక వేషధారణలో కళాకారుల నృత్యం చేస్తున్న డమరుకనాదంతో శంఖం పూరిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఓంకార నాదాలు ధ్వనింపచేశాయి. ఈ దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలకు తిలకించేందుకు దేవి దేశ విదేశాల నుండి భక్తజనులు వేల సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవాల్లో పాల్గొని తిలకించారు. ఈ గ్రామోత్సవంలోని ఉత్సవాలు భక్తులకు కనువింపచేశాయి. దసరా నవరాత్రులకు సంబంధించి మార్కాపురం డివిజన్ పరిధిలో లాంటి అశ్లీల నృత్యాలకు ఆస్కారం లేదని, అదేవిధంగా పండుగను అడ్డుపెట్టుకుని పేకాట లాంటి జూదాలకు పాల్పడే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు. ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా చాలా మంది సెలవులు ఉంటాయి. అట్లాగే మన ఏరియాలో ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన ఫంక్షన్స్ కొంచెం మంచిగానే చేస్తుంటారు కాబట్టి సో సహజంగా ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఇవన్నీ అశ్లీలంగా లేకుండా మామూలు పాట కచేరీలు పెట్టుకోవటం బాగుంటుంది. కానీ ఇట్లా అశ్లీలమైన నృత్యాలు ఎక్కడ పడితే అక్కడ వితౌట్ పర్మిషన్, మా దగ్గర ఏదో మైక్ పర్మిషన్ తీసుకుంటారు, స్టేజ్ పర్మిషన్ తీసుకొని దాని మీద ఒక అశ్లీల నృత్యాలు చేసినప్పుడు ఒక సమాజంలో ఒక ఎంబరాజ్మెంట్ అంటే వస్తుంది. చాలామంది ప్రజలు దాన్ని హర్షించరు. చట్టపరంగా కూడా అది నేరం అవుతుంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ అని ఒకటి దాని చట్టం ఉంటుంది. సో ఆ విధమైన చర్యలు ఎవరన్నా తీసుకుంటే మాత్రం మీరు ఎవరన్నా వేయించినా కానీ దానికి సంబంధించిన ఆ కమిటీ కానీ లేదా దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కానీ దాన్ని మాట్లాడిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ పేకాటలు ఎక్కడో ఆర్గనైజ్ చేసుకుంటా పోలీస్కి ఏదో ఒక తెలియకుండా ఉన్న పోలీస్కి ఒక మనిషిని పెట్టుకొని పోలీసు రైడ్ చేస్తే పోలీసులు వచ్చేదానికి సమాచారం పెట్టేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల చాలా రిమోట్ ఏరియాలో కానీ కొంచెం బార్డర్ ఏరియాలో అంటే పోలీస్ స్టేషన్ అవతల కన్ఫ్యూజన్ బార్డర్ ఏరియాలో పెట్టుకునే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాను.
తప్పనిసరిగా అట్లాంటి ఎవరు వ్యవస్థలకు పాల్పడ్డారో కానీ తెలిస్తే మాత్రం ఆ విధంగా పోలీసులతో దోబూచులాడి ఆ విధంగా ఈ గ్యాంబ్లింగ్ని ప్రోత్సహించి ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఆల్రెడీ గ్యాంబ్లింగ్ వచ్చి ఆన్లైన్లో చాలా మంది నాకు తెలిసిన వ్యక్తులు కూడా పోగొట్టుకొని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటాయి. నేను అందరికి కూడా ఒక విన్నపం కూడా చేసుకుంటాను. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు ఎప్పుడు డబ్బులు రావాలి. ఆ ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో కూడా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవటం, అట్లాగే ఈ సైబర్ క్రైమ్ కూడా ఒకసారి అలర్ట్గా ఉండాలి. ఈ క్లిక్ ఇవ్వటం కానీ, ఎవరైనా థ్రెట్ చేసినా, లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా, లేకపోతే ఈ డీప్ ఫేక్ వీడియోలు చేసినా వాళ్ళని కూడా మీరు అధైర్యపడకుండా అట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా పోలీస్ హెల్ప్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా పోలీస్ సహాయం చేస్తాం. దానికి సంబంధించిన సైబర్ సెల్ మనకి ఒంగోలులో ఉంది. వాళ్ళ హెల్ప్ తోటే అలాంటి భయాలు కూడా లేకుండా ఆ విధంగా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి చాలామంది డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా కానీ ఇట్లా కెమెరా పెట్టో లేకపోతే ఒక సడన్గా ఒక ఫోన్ వీడియో మనకు తెలియని వీడియో ఆన్ చేయగానే ఒక ఉమెన్ నేకెడ్గా కనపడటం, దాన్ని కొంతమంది పిల్లకాయలు లేదా చదువుకున్న ఒక క్యూరియస్గా చూడడానికి ఆ వీడియో కాల్ మన ఫేస్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళే ట్రాప్ చేసి వాళ్ళే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు మేము చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి ప్రజల మేలుకు ఉపకరించి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రకాశం జిల్లా దొన్నకొండలోని ఆర్సీఎం స్కూల్లో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారప్పశెట్టి పాపారాం, మున్సిపల్ చైర్మన్ నారప్పశెట్టి పిచ్చయ్య, దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, శంకరకంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఉద్యోగం వంటి వసతుల కల్పనకు నా ప్రయాణం సాగుతుందని తెలిపారు. కులాలు, మతాల పేరుతో, వర్గాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులను ఇప్పటి వరకు మీరు చూశారు. అందుకు భిన్నంగా దర్శి ప్రాంతంలో అభివృద్ధి మార్గంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ప్రకాశం అంధత్వ నివారణ శాఖ సౌజన్యంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని దొనకొండలో చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో ప్రతి నెలా చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు మన కూటమి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఇవాళ దొనకొండ మండలంలో మెగా కంటి శిబిరం ఏర్పాటు చేశాము. శంకర కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఇట్లానే కంటి శిబిరం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కళ్ళు అనేది చాలా విలువైన అవయవాలు, అవి మనకి ప్రపంచాన్ని చూపిస్తాయి. చాలా మంది ప్రజలు లేదా పేదవాళ్ళ ఆర్థిక స్తోమత సరిగ్గా లేక కంటి పరీక్షలు చూపించుకునే దాకా వెళ్ళట్లేదు. ఇలా ఏర్పాటు చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు, ఉచితంగా మందులు, అలాగే అవసరమైన వారికి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా ఆపరేషన్స్ చేపిస్తాము. ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక వైద్యురాలిగా నాకు మా ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆరోగ్యం, ఆనందం నాకు ప్రాధాన్యత. నేను ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయినా ఇక్కడ దర్శి నియోజకవర్గం ప్రజలతోనే ఉంటానని నిర్ణయం తీసుకున్నాను. ఇంతగా ఆదరించి నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఇక్కడే అందుబాటులో ఉంటాను. అలాగే దొనకొండలో ఒక పారిశ్రామిక వాడ వస్తుందని అప్పట్లో చెప్పడం జరిగింది. అది కొంచెం సమయం పడుతుంది కాబట్టి మేము మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము. ఉపాధి కల్పించే విధంగా వలసలు తగ్గించడానికి 580 మందికి అందులో జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. మెగా క్యాంప్ ఒకటి, మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించాము. జూన్ ఆఖరున 500 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాము. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలనలో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, పిఎం నరేంద్ర మోడీ గారు ఒక ప్రజా పాలనని తీసుకెళ్తున్నారు. వారి స్ఫూర్తితోనే నేను కూడా నాకు
సాధ్యమైనంత వరకు దర్శి నియోజకవర్గం ప్రజల కోసం, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము. రాత్రి బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో మాదిరెడ్డిపాలెం మాజీ ఉప సర్పంచ్ ఓంకార్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దారుణంగా దాడి చేశారు. మాజీ ఉప సర్పంచ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో చోటు చేసుకుంది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న మాజీ సర్పంచ్ ఓంకార్ పై దాడి జరుగుతున్నప్పుడు స్థానికులు చూసి కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. వెంటనే హుటాహుటిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మాజీ ఉప సర్పంచ్ ఓంకార్ కి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ కూడా చికిత్స సరిగా లభించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజకీయ కోణమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి దాడి జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మాజీ సర్పంచ్ ఓంకార్ పై జరిగిన దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేస్తామని ఎస్ఐ వేమన తెలిపారు. నిన్న రాత్రి సుమారు 11 గంటలకు మాదిరెడ్డిపాలెం ఉప సర్పంచ్ ఓంకారు తన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇతనిని మీద గుర్తు తెలియని 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి దాడి చేయడం జరిగింది. ఈ దాడికి గల కారణాలు మరియు దాడి చేయడానికి సంబంధించిన వ్యక్తుల గురించి మేము తరువుగా విచారణ చేపట్టాం. అన్ని కోణాల్లో విచారించి ఈ దాడి ఎవరైతే చేశారో వాళ్ళని అతి త్వరలో పట్టుకొని దానికి గల కారణాలను తెలుసుకుంటామని. ఒక ఆదివారం నాడు అంకాలమ్మ తల్లికి పూజలు చేస్తున్న భక్తులు ఆలయం బయట ఆవరణలో నిలబడి ఉండగా ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఒక పెద్ద పిడుగు వారి పక్కన పడ్డి గడ్డివాముకు అంటుకుని పూర్తిగా కాలిపోయిన భక్తులకు ఏమీ కాకుండా అంకాలమ్మ తల్లి తన శక్తితో కాపాడిందని ఆలయ నిర్వాహకులు శిరీషారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని గోపానపల్లె గ్రామం వెలుపల రాజుల కాలం నాటి అంకాలమ్మ తల్లి రాతి విగ్రహాల విశేష పూజలను అందుకుంటున్నాయి. ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులను పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఆలయంలో అమ్మవార్లు రాతి విగ్రహాలపై వివిధ ఆకారాలతో దర్శనమిస్తారు. అలాగే 2 నంది విగ్రహాలు, గణేశుడు రాతి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆలయ నిర్వాహకులు బంధుగుల రాజగోపాలరెడ్డి మరియు బంధుగుల శిరీషారెడ్డి గత 6 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి శ్రమిస్తున్నారు. శిరీషారెడ్డి ఆలయ విశిష్టతను తెలుపుతూ పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో అంకాలమ్మ తల్లి విగ్రహానికి గణేష్ విగ్రహం, నంది విగ్రహం గ్రామ వెలుపల ఒక అరుగుపై నిర్మించారని, అటు తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోలేదని, 6 సంవత్సరాల క్రితం వాటిని మేము గుర్తించి చిన్నపాటి పూజలు నిర్వహిస్తూ కొద్దిపాటి ఆలయాన్ని నిర్మించి పూజలు అందిస్తున్నామని, ఇప్పుడు గుడి దినదనాభివృద్ధి చెందుతుందని, అంకాలమ్మ తల్లి ఎంతో మహిమగల అమ్మవారు అని, కోరిన కోరికలు తీరుస్తుందని, మహిళలు ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు లాంటివి దరిచేరకుండా చేస్తుందని, నేడు ఈ ఆలయానికి మార్కాపురం, గిద్దలూరు, రాచర్ల, ఖమ్మం, బెస్తవారిపేట నుండి భక్తులు వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి దాతలు మరింత ముందుకు వచ్చి కృషి చేయాలని ఆమె కోరారు. అంతేకాక ఈ ఆలయంలో ప్రతి ఆదివారం దాతల సాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కొమ్రోల్ మండలం గోపన్పల్లెలో వెలిసినటువంటి అంకాలమ్మ తల్లి అమ్మవారు రాజుల కాలం నాటి పూర్వం పురాతన రాతి విగ్రహాలు. అమ్మవారి మహిమలు ఎన్నో. పిడుగులు పడినా కానీ అమ్మవారికి ఏమీ కాలేదు. గడ్డివామి కాలిపోయినది. జనాలు కూడా అక్కడే ఉన్నారు, ఎవరికి ఏమీ కాలేదు. సంతానం లేని వారికి సంతానం ఇచ్చింది. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉన్నవారికి అన్నీ తన వెంట ఉండి తుడిచింది. ఈ ఆలయము చిన్నగా ఉన్నది. దాతలు ముందుకు వచ్చి పెద్దగా గుడి కట్టాలని విన్నపము. కుమారగిరి కొండపై స్వయంగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరిదేవి ఉభయ దేవాలయాల్లో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో స్వయంగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారు దసరా మహోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి వేద పండితుల మంత్రం చరణాలతో మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను కర్పూర నీరాజనాలను సమర్పించి అమ్మవార్ల శ్రీచక్ర పీఠం వద్ద
ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దసరా నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలోని ఉత్సవ సేవలు అమ్మవారు కుష్మాండ దుర్గాదేవి అలంకారంలో శేషవాహనంపై భక్తులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ మహోత్సవాల్లో భాగంగా రేపు సాయంత్రం అమ్మవారు ఆలయ సన్నిధిలోని ఉత్సవ సేవలో స్కందమాత అలంకారంలో మయూర వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కలిగించనున్నారు. ఇక కావున భక్తులు ఉభయ దేవాలయాల్లో నవరాత్రుల మహోత్సవాలను తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశ్వరరెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లె గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ ముద్దసానమ్మ ఆలయం నందు దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఆదివారం చండీ హోమం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కాపురం పట్టణ మరియు చుట్టూ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా బర్రెలు మరియు గొర్రెల షెడ్లను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే అంశంపై లబ్ధిదారులతో అవగాహన సమావేశం నిర్వహించినట్లుగా ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ మరియు ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. మండల పశుసంవర్ధక శాఖ అధికారి వినోద్ కుమార్ గుర్తించిన బర్రెలు గొర్రెల షెడ్ల ఏర్పాటుకు ముందు వచ్చిన లబ్ధిదారులకి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల బర్రెల షెడ్లు ఎలా ఏర్పాటు చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, నిర్మాణంలో చేపట్టవలసిన విధి విధానాలను లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేసినట్లుగా ఏపీఓ మహాలక్ష్మి ఎండిఓ మస్తానవల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఓ మహాలక్ష్మి వివరణ ఇస్తూ కొమరోలు మండలంలో మొత్తం 25 చోట్ల బర్రెలు గొర్రెల షెడ్లకు అనుమతి రావడం జరిగిందని, ఒక్కొక్క లబ్ధిదారునికి 30,000 రూపాయల చొప్పున బర్రెల షెడ్లకు 90% ఉపాధి హామీ తరపున నిధులు ఇస్తారని, లబ్ధిదారులు 10% వాటాగా షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే గొర్రెల షెడ్ల నిర్మాణానికి 2,30,000 రూపాయలు అనగా 70% లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని, లబ్ధిదారులు 30% నిధులు వెచ్చించి షెడ్ల నిర్మాణం చేయాలని సూచించారు. లబ్ధిదారులందరూ కూడా త్వరితగిన వీటిని నిర్మించాలని మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలీ కోరారు. అనంతరం షెడ్ల నిర్మాణం ఎలాగో టీవీలో వీక్షింప చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టీసీలు, ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించిన పూజలు చేశారు. మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలో వెలిసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయం నందు దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఆదివారం అర్చకులు పవన్ కుమార్ శర్మ ప్రాంతాల ఉపచార పూజ, విశేష ద్రవ్య పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లలిత సహస్రనామ సహిత అష్టోత్తర అర్చన నిర్వహించి మహామంగళ హారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్ లో చోరీ జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు బెస్తవారిపేట వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్ లో బ్యాగ్ ను అక్కడున్న సీట్ పై పెట్టడంతో పక్కనే బ్యాగులు పక్కన కూర్చున్న ఒక వ్యక్తి హ్యాండ్ బ్యాగ్ ను చోరీ చేసి పరారయ్యాడు. దుండగుడు బ్యాగ్ లో ఉన్న సుమారు 4,000 రూపాయల నగదు, ఓ సెల్ ఫోన్ ను అపహరించాడు. దొంగతనాలకి నిలయంగా ఆర్టీసీ బస్టాండ్ మారిందని పలువురు ప్రయాణికులు విమర్శిస్తున్నారు. దొంగతనాల నియంత్రణ పట్ల ఆర్టీసీ యంత్రాంగం దృష్టి కొరవడిందని ప్రయాణికులు అంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ సీసీ కెమెరాలో ఉన్న ఫలితం లేని పరిస్థితిగా మారిందని
ప్రయాణికులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎన్ని చోరీలు జరిగినా సీసీ కెమెరాల దొంగతనాన్ని నిర్మూలించలేకపోయారని, దొంగలను ఇప్పటి వరకు ఎవరిని పట్టుకోలేకపోయారని ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడమే కానీ దొంగలను మాత్రం అరెస్ట్ చేయలేకపోతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. వేస్తారపేట పోవాలని మా అమ్మాయి ముందు వచ్చింది. నేను దర్శి నుంచి వచ్చాక వచ్చి ఇవాళేమో సంచి ఎడబెట్టినా కాదు, సంచి ఎడబెట్టా, అమ్మాయి తెచ్చిన బ్యాగులు ఎడబెట్టాను. వాడు ఆడ కూర్చోమన్నది. అక్కడ మామూలు లుంగి కడుక్కొని పైన కండ వేసుకొని నల్లంగా కూర్చోండి కూర్చుంటాను. వాడు ఏదైనా బస్సు పోసి ఎక్కడ వస్తున్నామని నేను పెట్టుకొని అటు మేము ఈయన ఉన్నాము, ఈయన తిరుగుతున్నామా బస్సు వచ్చాక పోదామని ఒక హ్యాండ్ బ్యాగ్ లేదు అన్నారు. అది ఒక్కటే సార్ పడుతుంది. ఆల్చం వాళ్ళు చెప్తారు బ్యాగులు ఏమేమి ఉన్నాయి? డబ్బులు ఉన్నాయి, సొల్లు ఎన్ని 3000 డబ్బులు. బంగారం అట్లా ఏమున్నాయి? బంగారం కానీ అట్లా ఏమైనా ఉన్నాయి? బంగారం అయ్యంటే సారు అది యాన్ బ్యాగ్ కూర్చుంది. అలా 2 మటుకు నాకు తెలుసు. మన కూతురు తెలుసా? వచ్చు అమ్మాయి పేకలు అల్లుడు అమ్మాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి బ్యాగులో? సెల్లు ఒకటి, 3000 డబ్బులు ఒకటి, ఆ 2 తెలుసు సార్ నాకు. జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు 100 రోజులు దాటినప్పటికీ మండలాల్లో ప్రభుత్వం పాలన గాడిలో పడలేదనే చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిస్థితి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ప్రభుత్వం ఒక పార్టీ వస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంకొక పార్టీ వ్యక్తి గెలవడం ఆనవాయితీగా వస్తుంది. దాంతో నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా పూర్తిగా వెనుకబడిపోయింది. అధికారులు కూడా ఏ పార్టీ అధికారం ఉంటుందో అటువైపు మొగ్గడం సహజంగా జరుగుతుంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఏ అధికారి కూడా పట్టుమని 10 రోజులు ఉండడం లేదు. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన తహసీల్దార్లు తమ సొంత జిల్లాలకు సరెండర్ కాగానే నూతన తహసీల్దారులుగా ఎర్రగొండపాల నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో చేరడం జరిగింది. అందులో భాగంగా ఎర్రగొండపాల తహసీల్దారుగా హరిబాబు వచ్చి చేరారు. ఇక్కడ 2 నెలల కాలం ఆయన పనిచేసినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఎక్కువ కాలం సెలవులోనే గడిపారు. ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ కిలారి బాలకిషోర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రధానంగా ఇది నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కావడంతో ప్రోటోకాల్ సమస్య అధికారులకు తలలు పట్టుకునే పరిస్థితి ఉందనేది చర్చ జరుగుతుంది. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ స్థానికంగా వచ్చేసరికి శాసనసభ్యుడు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు నడపాలంటే జంకుతున్నట్లుగా తెలుస్తుంది. ఎర్రగొండపాల పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్న సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడం లేదనే విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కలెక్టర్, అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి రుజువుల సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఆ పార్టీ వారు చెబుతున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అధికారులు పూర్తి సహకారం అందించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా పట్టి పట్టనట్లే వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి మరియు ఈఓఆర్డీ అయిన అధికారి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పూర్తి సహకారం అందిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు పాటుపడుతున్నట్లుగా తెలుస్తుంది. మిగతా డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు ప్రభుత్వ కార్యక్రమానికి ముఖం చాటేస్తున్నట్లుగా చర్చ సాగుతుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి, పొట్టిపల్లి, తాటిచెర్ల, మోటు గ్రామాలలో కురిసిన వర్షానికి రాచర్ల మండలం గుడిమెట్ట చెరువుకు వరద నీరు చేరడంతో గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 8 నెలల క్రితం భారీ వర్షానికి కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జిని ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదని, ఈ రోడ్డు మార్గం నందు ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆటోలు, బైక్లు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కనుక దెబ్బతిన్న చప్టాను త్వరగా నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అలసత్వం వహిస్తూ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిఐచు నాయకులు థామస్ పేర్కొన్నారు. తెల్లవారుజామున 5 గంటలకు అకాలంగా కురిసినటువంటి వానలకు పైన ఉన్నటువంటి కొండలలో పడ్డ భారీ వర్షానికి అక్కపల్లి, మోటు, అక్కడ గుండెటిపల్లి అక్కడ పడ్డ కతవకాల ద్వారా చెరువుకు నీళ్లు వెళ్తున్నాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క రహదారి చప్టా అనేది పడిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా ఈ వంక చూసినట్టే లేదు. దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి రాబోయే కాలం వచ్చే వర్షాలకు ఈ కట్టువ కూడా ఉండదు. ఈ చప్టా అంతా మట్టి పోశారు, బ్రిడ్జి కూలిపోయింది. ఆ చప్టా స్థానంలో 2 పైపులు వేసి మట్టి పోశారు తాత్కాలికంగా.
వాహనాలు నడపడానికి. అదిగాక ఈ మార్గము గుడిమెట్టి, రామాపురము, అనమలవీడు, రాచర్ల మండల హెడ్ క్వార్టర్కు పోవాలంటే ఇది మెయిన్ ప్రధానమైనటువంటి మార్గము. కాబట్టి అధికారులు స్పందించి ఇరిగేషన్ శాఖ వాళ్ళు దీనిపై సత్వరం చర్య తీసుకొని ఈ చెప్టా నిర్మిస్తే ప్రజలకు కూడా, వాహనదారులకు అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లల వాహనాలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇరిగేషన్ శాఖ వాళ్ళు చర్య తీసుకొని ఈ యొక్క చెప్టాను త్వరగా నిర్మిస్తారని మేము సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని కుమారగిరిపై వెలిసిన ఉభయ దేవాలయాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా వీధి లైట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలకు వచ్చే భక్తులు చీకటి వేళల్లో వెళ్లుటకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధిగాంచిన క్షేత్రంలోని స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చే భక్తులు వారి దారి చూపు మా దేవత అంటూ వెళుతున్నారు. పాలకులు పట్టించుకోరు, అధికారులు తొంగి చూడరు అని ఉభయ దేవాలయాలను దర్శించేందుకు అధికారులు, పాలకులు సన్మానాలకు, సత్కారాలకు మొగ్గు చూపుతున్నారే తప్ప ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పట్టించుకునే నాదుడే లేడు అని భక్తులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా దొన్నకొండలోని శ్రీ ఆనంద ఆశ్రమంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీ అశ్వయుజ శుద్ధ చవితి సందర్భంగా ఈశ్వరీదేవి అమ్మవారు శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుండి పంచామృత అభిషేకాలు, అమ్మవారికి 18 రకాల కూరగాయలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి, సామూహిక కుంకుమ పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి సామూహిక హారతులు ఇచ్చారు. వచ్చిన భక్తులకు మణిబాబు శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా ఉభయదాతలు సింగిరెడ్డి, గాలిరెడ్డి, వీరమ్మ దంపతులు వచ్చిన భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. రేపు ఈశ్వరీదేవి అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తుందని శ్రీ భైరవానంద స్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు నుండి దొనకొండ వెళ్లే దారిలో 5 కిలోమీటర్ల పొడవున సుమారు పోట్లపాడు వరకు గత 2 వారాల క్రితం ప్యాచరింగ్ వర్క్ పనులు ఆర్ఎండ్బి అధికారులు ప్రారంభించిన విషయం విదితమే. మోకాలు లోతు గుంతలు ఉన్న ఈ రోడ్డును ప్రొక్లైన్ ద్వారా చదును చేయించి మిగిలిన పనులు కొనసాగించకుండా తాత్కాలికంగా ఆపడంతో ఈ రోడ్డు ప్రయాణం చేసి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం గమనించిన ఉదయం న్యూస్ ఆగిపోయిన పని కొనసాగింప చేయాలని కథనం ప్రచారం చేయడంతో స్పందించిన ఆర్ఎండ్బి అధికారులు తిరిగి కురిచేడు నుంచి పోట్లపాడు వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు చేపట్టిన పనులను తిరిగి ప్రారంభించి నేడు రోడ్డుకు కావలసిన డస్టు, చిప్స్ వేసి రోడ్డు పనులు కొనసాగిస్తున్నారు. ఇది గమనించిన పలువురు వాహనదారులు తమ సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పనులు తిరిగి ప్రారంభించి కొనసాగడానికి దోహదపడిన ఉదయం న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన రహదారిలో ఆటో ఆగిపోయి దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ లో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రహదారిలో ఆటో హఠాత్తుగా ఆగిపోయి దాని మూలంగా ట్రాఫిక్ స్తంభించిన ఘటన కొమరోలులో చోటు చేసుకుంది. ఇతర ప్రాంతం నుంచి పట్టే మంచాలను అమ్మడానికి వచ్చిన ఆటో రాష్ట్ర ప్రధాన రహదారిలో రివర్స్ తిప్పుకుంటూ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆటో స్టార్ట్ కాకపోవడంతో 2 వైపులా ట్రాఫిక్ స్తంభించింది. ఆటో వారు ఇతరులు కలిసి ఆటో పక్కకు తోసుకుంటూ వెళ్లడంతో 2 వైపులా ఆగిన వాహనాలు వెళ్లిపోవడానికి దాదాపు అరగంట పట్టింది. మరొక వైపు రాష్ట్ర ప్రధాన రహదారి కావడం వల్ల వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రతి 20 నిమిషాలకు ట్రాఫిక్ స్తంభిస్తుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు విజయవాడ నుండి కడప జిల్లాకు, కడప జిల్లా నుండి విజయవాడకు వెళ్లే భారీ లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాలు నిరంతరం రద్దీగా ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవార గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ ఎర్త తీగలు తగిలి 2 జోడెద్దులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రైతు బొమ్మనబోయిన అల్లూరికి చెందిన 2 ఎద్దులు మేత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ ఎర్త తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన ఎద్దులు విలువ సుమారు 2 లక్షల మేర ఉంటుందని బాధితుడు అల్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.